ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జనవరి 5, 2019లో నిర్వహించినటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించినటువంటి బిట్స్ అనేవి చూడడం జరుగుతుంది. సో ఈ బిట్స్ తో పాటుగా ఈ బిట్స్ కి సంబంధించిన పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూస్తాను. ముందుగా చూసినట్లయితే డెడ్ బాల్ అనేది ఏ ఆటకు సంబంధించినటువంటి పదం అని అడగడం జరిగింది. డెడ్ బాల్ అనేది క్రికెట్ ఆటకు సంబంధించినటువంటి పదము. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ క్రికెట్ కి సంబంధించినటువంటి ఆల్రెడీ నేను ఇక్కడ పీడిఎఫ్ తయారు చేశాను. సో ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా ఇక్కడ ఐ అనే సింబల్ ఉంది కదండి, ఐ సింబల్ పైన క్లిక్ చేయండి. ఫిన్లాండ్ రాజధాని ఏది అని అడిగారు, హెలెన్స్కీ. అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించుకుంటారని అడిగారు, సో నాగాలాండ్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అని అడిగారు, సో ప్రధానమంత్రి పిఎం మనకు నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. సో ఇది ఈ టాపిక్ అనేది దేశాలు రాజధానులు అనే టాపిక్. సో ముఖ్యమైన 70 దేశాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంది. అండ్ ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పండుగలు, ఈ రెండు టాపిక్ల పైన ఆల్రెడీ నేను పీడిఎఫ్ చేశాను. సో ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఒక ఈ బుక్ తయారు చేశాను. ఆ ఈ బుక్ గురించి ఇక్కడ చూడొచ్చు. నేను ఆల్రెడీ ఆ ఈ బుక్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి. ముఖ్యంగా మీరు ఇక్కడ టాపిక్స్ చూసినట్లయితే పరిశోధనలు శాస్త్రవేత్తలు అనే టాపిక్ పైన రావడం జరిగింది బిట్టు. ఫస్ట్ ఇప్పుడు నేను ఈ టాపిక్ వైజ్ మాట్లాడతాను మీ దగ్గర నేను. సో ఫిన్లాండ్ అనేది దేశాలు రాజధానులు అనే టాపిక్ నేను ఆల్రెడీ ముఖ్యమైన దేశాలు ఇక్కడ కవర్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రము రాజధాని అనేది ఇక్కడ కవర్ చేయడం జరిగింది. రాష్ట్రము రాజధాని అనే టాపిక్ కవర్ చేయడం జరిగింది. అండ్ దేశము రాజధానులకు సంబంధించినటువంటి ఇది కూడా నేను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ముఖ్యమైన రచనలు అండ్ క్రీడలు, అవార్డులు, నదులు, నదీ తీర ప్రాంతాలు ఇక్కడ నుంచి రావడం జరిగింది. 2011 జనాభా లెక్కలపై నుంచి ఆల్రెడీ బిట్ రావడం జరిగింది. అండ్ రాష్ట్రాలు, ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన కంపెనీలు, సిఇఓలు, ఆస్కార్ అవార్డ్స్, దేశాలు రాజధానుల దేశాలు, కరెన్సీ, మన విశ్వం, పద్మ అవార్డ్స్, ఐఫా అవార్డ్స్, ముఖ్యమైన దినోత్సవాలు, వీటిపై నుంచి అన్నిటిపై నుంచి కూడా మనకు రావడం జరిగింది బిట్టు. సో దాదాపు ఇక్కడ ఈ నిన్న జరిగిన షిఫ్ట్ లో దాదాపు 10 క్వశ్చన్లు ఈ చిన్న పీడిఎఫ్ నుంచి రావడం జరిగింది. కేంద్ర కేబినెట్ మినిస్టర్ల పైన కూడా బిట్ రావడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ ఐ సింబల్ ఇస్తాను. ఐ సింబల్ పైన క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు. లేదంటే కింద ఆ పీడిఎఫ్ కొనుక్కోవడానికి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు ఆ పీడిఎఫ్ కొనుక్కోవచ్చు. ఓకేనా, మొత్తం 78 పేజీల పీడిఎఫ్ అండి, అది మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ. సో నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మొదటి ఫీఫా ఎక్కడ జరిగిందని అడిగారు. మొదటి ఫీఫా మనకు ఉరుగ్వేలో జరిగింది. సో 1930లో ఈ యొక్క మొదటి ఫీఫా జరిగింది. రీసెంట్ గా ఫీఫా అవార్డ్స్ గురించి కూడా నేను ఆల్రెడీ ఆ పీడిఎఫ్ లో ఇచ్చాను, ఆ పీడిఎఫ్ లో చూసుకోవచ్చు. సో నీతి ఆయోగ్ గురించి మనకు బిట్ టాపిక్ రిపీట్ అవుతుంది కాబట్టి మొత్తం మాట్లాడతాను. నీతి ఆయోగ్ అనేది 2015లో స్థాపించడం జరిగింది. నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘం, ఇంతకుముందుకు ప్రణాళికా సంఘం అనేది ఉండేది. ఆ ప్రణాళిక సంఘం స్థానం లోపల ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. నీతి ఆయోగ్ అంటే ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. నీతి ఆయోగ్ కి మనకు చైర్మన్ ఉంటాడు, వైస్ చైర్మన్ ఉంటాడు, సిఇఓ ఉంటాడు. ఈ ముగ్గురు పేర్లతో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. చైర్మన్ అంటేనేమో ప్రధానమంత్రి, వైస్ చైర్మన్ అంటేనేమో రాజీవ్ కుమార్ గారు, సిఇఓ అంటేనేమో అమితాబ్ కాంత్ గారు. ఓకేనా, సిఇఓ అండ్ అంతేకాకుండా కంపెనీ అనే ఆల్రెడీ వీడియో నేను పీడిఎఫ్ ఇచ్చాను. ఆ పీడిఎఫ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎవరైతే ఆ పీడిఎఫ్ కొనుక్కుంటారో ఆ పీడిఎఫ్ కొనుక్కున్న వాళ్ళందరికీ ఈ టాపిక్స్ మొత్తం మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ వచ్చేసాయి. ఫస్ట్ 20 టాపిక్స్ నేను టాప్ 20 టాపిక్స్ తీసుకున్నాను. టాప్ 20 ఎవరైతే పర్ఫెక్ట్ ప్రిపేర్ అవుతారో దాదాపు అక్కడ 10 to 15 మార్క్స్ మీకు ఎక్కడ పోవు. నెక్స్ట్ చూసినట్లయితే కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడిగారు. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రంలో ఉంది. ఓకేనా, ఆఫ్రికాలో అతిపెద్ద నది ఏది అని అడిగారు. ఆఫ్రికాలో అతిపెద్ద నది నైలు నది. దక్షిణాఫ్రికాలో పచ్చిక బయళ్లను ఏమని పిలుస్తారని అడగడం జరిగింది. దక్షిణాఫ్రికాలో పచ్చిక బయళ్లను పంపాలు అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు? పంపాలు. నెక్స్ట్ విక్టోరియా జలపాతం అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. ఇది కూడా సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా లోపల ఉంది. ఇది జాంబేజీ అనే నది పైన ఉండడం జరిగింది. ఏ నది పైన? జాంబేజీ అనే నది పైన కూడా ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇది జాంబియా, జింబాబ్వే అనే 2 దేశాల మధ్య ఉండడం జరుగుతుంది. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఆల్రెడీ మన ఛానల్లో మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ పాలిటీ ఉంటాయి, విఆర్ఓ పంచాయత్ సెక్రటరీకి చెప్పిన క్లాసెస్ ఉంటాయి. అవి ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా ఉపయోగపడతాయి. ఆ పాలిటీ క్లాసెస్ 7 క్లాసెస్ ఉంటాయి. 7 క్లాసెస్ మీరు కంపల్సరీగా వినండి, ఎందుకంటే ఆ 7 క్లాసెస్ లో 1 or 2 బిట్స్ మీకు ఎస్ఐ ఎగ్జామ్ లో కంపల్సరీగా కనబడతాయి కాబట్టి. ఓకేనా, ఈ రాష్ట్రపతి వీడియో చూడండి కంపల్సరీ. రాష్ట్రపతి వీడియో నుంచి 2 బిట్స్ నుంచి 3 బిట్స్ వస్తున్నాయి. ప్రతి షిఫ్ట్ లో ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రపతి సపరేట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో వస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో చూడండి. ఓకేనా, నెక్స్ట్ కేరళ ఇసుకలో ఉండేటువంటి ఖనిజాలు ఏవి అని అడిగారు. కేరళలో ఉండే ఇసుకలో ఉండేటువంటి ఖనిజాలు థోరియం మరియు మోనోజైట్. యుఎన్ఓ రైస్ ఇయర్ గా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది అని అడగడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి రైస్ ఇయర్ గా 2004 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. జీవించే హక్కు అనేది ఏ ఆర్టికల్ కిందికి వస్తుంది అనడం జరిగింది. ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కు తెలిపే ఆర్టికల్. ఓకేనా, సో రాజ్యాంగ పరిహార హక్కు ఏది అని అంటారు. ఆర్టికల్ 29 మనం రాజ్యాంగ పరిహార హక్కు అంటాం, అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్
కేదార్ జాదవ్ ఏ ఆటకు సంబంధించిన వాడు అడగడం జరిగింది. కేదార్ జాదవ్ క్రికెట్ కి సంబంధించిన వాడు. సో క్రికెట్ కి సంబంధించినటువంటి రీసెంట్ గా వచ్చిన ప్లేయర్ల గురించి ఎక్కువ అడుగుతున్నారు. రీసెంట్ గా వచ్చిన ప్లేయర్లు అయితే బుమ్రా, ఓకేనా, హార్దిక్ పాండ్యా, ఓకేనా, కుల్దీప్ యాదవ్, ఓకేనా. నెక్స్ట్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, కేదార్ జాదవ్, ఈ 4 పేర్లు మనకు రీసెంట్ గా అడగడం జరిగింది. ఇంకొక పేరు హనుమాన్ విహారీ, ఎందుకంటే ఈయన హైదరాబాద్ ప్లేయరు. హనుమాన్ విహారీ ఈ పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయరు. నెక్స్ట్ అంబటి రాయుడు, ఓకేనా. నెక్స్ట్ రిషబ్ పంట్. సో ఈ రీసెంట్ గా ఇండియన్ క్రికెట్ లో వచ్చినటువంటి ప్లేయర్లు వీళ్ళంతా ఆ 7 మంది. సో ఈ పేర్లు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, మళ్ళీ అడగొచ్చు అనమాట. ఈ పేర్లలో ఏదైనా పేరు ఇచ్చి ఈ ప్లేయర్ ఏ ఆటకు సంబంధించిన వాడు అని అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ టాపిక్ క్రికెట్ పైన ఇండియాలో ఫేమస్ కాబట్టి ఆ టాపిక్ ని ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ లో. ఓకే, నెక్స్ట్ చెలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అడగడం జరిగింది. చెలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చిన వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారు. ఓకేనా, సుభాష్ చంద్రబోస్ గారు. నెక్స్ట్ తక్కువ లింగ నిష్పత్తి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడగడం జరిగింది. నేను ఆల్రెడీ ఇక్కడ 2011 జనాభా లెక్కలు అనేది ఆల్రెడీ ఇక్కడ నేను కంప్లీట్ చేశాను. సో ఇక్కడ మీరు టాపిక్ కూడా చూడొచ్చు, జనాభా లెక్కలు అనే టాపిక్ నేను కవర్ చేశాను. ఈ టాపిక్ లో నేను ఈ బిట్ అనేది 100% కంప్లీట్ చేశాను. సో అక్కడ నుంచి మళ్ళీ బిట్స్ పడ్డాయి. ఆ పీడిఎఫ్ నుంచి మళ్ళీ మీకు బిట్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది ఆ టాపిక్ నుంచి. ఓకేనా, ఇది ఆ రైట్ ఆన్సర్ వచ్చేసి డయూడామన్. తక్కువ లింగ నిష్పత్తి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే డయూడామన్. నెక్స్ట్ ఎక్స్రేని కనుగొన్న వాళ్ళు ఎవరిని అడగడం జరిగింది. ఎక్స్రేని కనుక్కున్న వాళ్ళు ఎవరంటే రాంట్జెన్. సో ఇదే పీడిఎఫ్ లో మీరు చూడొచ్చు. ఈ పీడిఎఫ్ తీసుకున్నట్లయితే మీకు ఫస్ట్ నేను ఇక్కడ టాపిక్ ఇచ్చాను, ముఖ్యమైన ఆవిష్కరణలు అని చెప్పేసి. సో ఈ బిట్ ఫస్ట్ పేపర్ నుంచే మీకు బిట్ రావడం జరిగింది. సో పరిశోధనలు శాస్త్రవేత్తలు అని టాపిక్ ఇచ్చాను. ఈ పరిశోధనలు శాస్త్రవేత్తల టాపిక్ నుంచే ఈ యొక్క ఎక్స్రే కనుగొన్నది ఎవరు అని అడగడం జరిగింది. సో ఎక్స్రే కనుగొన్నది రాంట్జెన్. ఉత్తరాఖండ్ రాజధాని ఏది అని అడగడం జరిగింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. సో ఇక్కడ రాష్ట్రాలు, రాజధానులు, సీఎం, గవర్నర్ టాపిక్ ఆల్రెడీ ఈ పీడిఎఫ్ లో నేను ప్రొవైడ్ చేశాను, కాబట్టి పీడిఎఫ్ వెంటనే కొనుక్కోండి. నెక్స్ట్ భూటాన్ రాజధాని ఏది అనేది కూడా అడగడం జరిగింది. సో దేశాలు, రాజధానిలో టాపిక్ కూడా నేను అక్కడ కవర్ చేశాను ఆ పీడిఎఫ్ లో. సో థింపు, భూటాన్ రాజధాని వచ్చేసి థింపు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ లేపాక్షి ఆలయం ఎక్కడ ఉందని అడిగారు. లేపాక్షి ఆలయం మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారని అడగడం జరిగింది. 10 సంవత్సరాలకు ఒకసారి. అజ్లాషా కప్ అనేది ఏ ఆటకు సంబంధించినటువంటిది అని అడగడం జరిగింది. అజ్లాషా కప్ అనేది హాకీకి సంబంధించినటువంటిది. ఈ టాపిక్ కూడా నేను ఇక్కడ కవర్ చేయడం జరిగింది ఆల్రెడీ, మీరు చూడొచ్చు. ఈ అజ్లాషా కప్ అనేది సో ముఖ్యమైన క్రీడలు, ట్రోఫీలు అనే ఆల్రెడీ ఈ టాపిక్ కూడా నేను టాప్ 20 టాపిక్స్ లో కవర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి బిట్ రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి టాప్ 20 టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ పీడిఎఫ్ ని కొనుక్కోవచ్చు. మొత్తం 78 పేజీల పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ ఐ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐ పైన క్లిక్ చేసినట్లయితే ఆ పీడిఎఫ్ గురించి నేను చెప్పాను. ఆ పీడిఎఫ్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ పీడిఎఫ్ ను మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా పేమెంట్ కట్టొచ్చు అనే ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. తక్కువ టైం ఉంది కాబట్టి పీడిఎఫ్ కొనండి అనేది నా సజెషన్. సో మీ విషయం, ఎందుకంటే తక్కువ టైంలో అదంతా నోట్స్ రాసి ఎంత టైం మీ దగ్గర లేదు. ప్లస్ మీకు తెలుసు 500 రూపాయలు ఆల్రెడీ అప్లికేషన్ కి కట్టారు. నెక్స్ట్ జాబ్ వస్తే 25,000 శాలరీ ఎత్తుతారు. కాబట్టి మెయిన్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు మ్యాటర్ గ్యాదర్ చేసే లోపే మీ ఎగ్జామ్ డేట్ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ గ్యాదర్ చేసాము, ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం గ్యాదర్ చేసాము. కాబట్టి ఆ పీడిఎఫ్ మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో పాటు ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోలు మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందుతారు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్.